గులాంగిరి పుస్తకం. బీసీ మహాత్ముడు శూద్ర జాతికి చెందిన మహాత్మా జ్యోతిరావు పూలే గారు రచించిన గులాంగిరి తెలుగులో బానిసత్వంగా కూడా ముద్రించబడి మార్కెట్లో అందుబాటులో ఉన్నది. ఈ శూద్ర జాతి నుండి చదువుకొని బ్రాహ్మణిజం మీద ఫిరంగిల తిరగబడ్డ మన శూద్ర జాతి అని ఎవరైతే బ్రాహ్మణులు మీరంతా శూద్రులు, మీరు ఎప్పటికీ మా బ్రాహ్మణులకు సేవకులే తప్పించి ఈ దేశాన్ని పాలించడానికి కానీ, ఈ దేశంలో వ్యాపారం చేయడానికి కానీ, ఈ దేశంలో మీరు చదువుకోవడానికి కానీ వీల్లేదని ఈ దేశ మూలవాసులను బానిసలుగా మార్చుకొని యూరోపియన్ ప్రాంతం నుండి వచ్చి ఈ దేశాన్ని చెరబట్టి ఈ దేశంలో వలసవాదులుగా ఉండి ఈ దేశం మాదే అని చెప్పి వాళ్ళ సంస్కృతినే మన సంస్కృతిగా నమ్మబలికి మన మీద వాళ్ళ ఆచారాలను మోపి ఆఖరికి మన మధ్యనే కులాల కుట్లాట పెట్టి మన మధ్యనే మతాల కొట్లాట పెట్టి వాళ్ళు మాత్రం అధికారమనే ఒక సోపానం మీద కులుకుతున్న వాళ్ళ గురించి మన బీసీ బిడ్డ మన జ్యోతిరావు పూలే గారు ఈ గులాంగిరి అనే పుస్తకంలో ఏం రాసిందో ఒకసారి చదవండిగా. ఇదే కేవలం 100 రూపాయలే ఉంటుంది. ఈ బుక్కు 100 రూపాయలు ఉంటుంది. 100 రూపాయలతో పాటు దీంట్లో ఒక 104 పేజీలు ఉంటాయి. 104 పేజీలతో కూడిన 100 రూపాయల బుక్ మాత్రమే. ఇది చదివినాక కానీ మీకు రాజకీయం ఏ వాదం మీద నిలబడి చేయాలనేది కొంత స్పష్టత వస్తుంది. ప్రాచీన యుగంలో బుద్ధుడు, మధ్యయుగంలో కబీరు, ఆధునిక యుగంలో మహాత్మా జ్యోతిరావు పూలే నా గురువులని చెప్పింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. నిజానికి అంబేద్కర్ గారికి పూలే గారికి మధ్య దాదాపు 100 సంవత్సరాల తేడా ఉన్నది వాళ్ళిద్దరి కాలాల మధ్య. అయినప్పటికీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చూడకపోయినప్పటికీ కూడా మహాత్మా జ్యోతిరావు పూలేని ఆధునిక యుగంలో నా గురువు అని ప్రకటించాడు. కాబట్టి ఇప్పుడు ఎవరైతే వెలుమలు, కమ్మలు, కాపులు, రెడ్డిలు ఉన్నారో మేమంతా ఎక్కువ కులాలు, మా బ్రీడు వేరు, మా బ్లడ్ వేరు, ఇక కొంతమంది అయితే మొన్న అరాచకంగా ఆ కమ్మ యాంకర్ ఒక ఆమె సంక్రాంతి కమ్మవారి పండుగ అని తనను తాను పొగుడుకుంటూ తన కులాన్ని పొగుడుకుంటూ చెప్పిందో, అదేవిధంగా 99 టీవీలో ఒక ఆయన కాదు కమ్మల పండుగ కాదు సంక్రాంతి కాపుల పండుగ అని ఎవరికి వారు ఒక వికృత రూపంలో పండుగలను కూడా తమ పండుగలుగా ఓన్ చేసుకొని ఇతరుల పండుగలు కావని చెప్పుకుంటా మావి ఆధిపత్య కులాలు, మేము పెద్ద కులాలం, మేము అగ్ర కులాలం అని చెప్తున్న వారు ఎవరైతే ఈ 4 కులాలు ఉన్నాయో వెలుమలు, రెడ్డిలు, కాపులు, కమ్మలు, మీరు కూడా అంటరాని వారే. ఈ బుక్ చెప్తున్నది 200 ఏళ్ల క్రితమే జ్యోతిరావు బాబా పూలే గారు చెప్పిండ్రు. ఒక మాలామాదిగలే కాదు, బీసీలు, రెడ్డిలు, వెలుమలు, కమ్మలు, కాపులు అందరూ కూడా బ్రాహ్మణవాదంలో అంటరాని వారే. ఆఖరికి బ్రాహ్మణుల్లో ఉన్న బ్రాహ్మణ స్త్రీలు కూడా అంటరాని వారే. కాబట్టి ఈ బుక్కును చదివే ప్రయత్నం చేయండి. చదువుకున్న బీసీలు, చదువుకున్న ఎస్సీలు, ఎస్టీలు, రెడ్డిలు, కమ్మలు, కాపులు అందరి బుక్కులు చదివే ప్రయత్నం చేయండి దయచేసి. ఈ బుక్కుని రోజుకో పేజీ చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. మన సమయభావాన్ని బట్టి, మనకున్న సమయాన్ని బట్టి రోజు దీనిలో ఒక పేజీ అయినా చదివి మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే ఆ బుక్ మొత్తం భారతదేశం ఏదైతే సింధు నది ఉన్నదో ఆ సింధు నది పరివాహక ప్రాంతంలో ఎవరు జీవించిందో, ఆ సింధు నది పరివాహక ప్రాంతంలో ఎవరిని ఓడించి ఏ రకాల వికృతమైన రూపాలను ఇక్కడ విస్తరించి వాళ్ళు ఏ రాజకీయం చేయాలనుకున్నారో అదంతా ఆ బుక్లో విడమార్చి చెప్పడం జరిగింది. కాబట్టి ఆ బుక్కును మనలు తప్పకుండా చదివితే బాగుంటుంది అనేది నా యొక్క విజ్ఞప్తి.